హలో అండి. ఈరోజు ఒక మంచి స్పెషల్ రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. అదేనండి చేదుగా ఉండే కాకరకాయను టేస్టీగా మార్చేద్దాం అనుకుంటున్నాను. స్పైసీగా ఉల్లికారం టేస్ట్‌తో ఈ ఫ్రై అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం వచ్చేయండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ కాకరకాయలనైతే తీసుకున్నానండి. నాకు ఈ సైజే దొరికాయి. కానీ చిన్న సైజ్ కాకరకాయ అయితే మనం స్టఫింగ్ చేసుకోవడానికి చాలా బావుంటాయి. కానీ నాకు ఈ సైజే దొరికాయండి. ఇలా మనం పైన కొద్దిగా లేయర్‌నైతే తీసుకుందాము. ఎందుకంటే అది మరీ కొంచెం ఎక్కువ చేదుంటుంది కదా! ఇలా లైట్‌గా పీల్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ కొంచెం పెద్దగా కట్ చేసుకొని స్టఫింగ్ చేసుకోవడానికి మనం ఉంచుకోవాలండి. మిడిల్ పార్ట్‌ని మీడియం సైజ్‌లో కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నిటిని తీసేసుకున్న తర్వాత మనము కొద్దిగా సాల్టు, పసుపును వేసి ఈ ముక్కలన్నిటికి పట్టేలాగా మంచిగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకుందామండి. మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలానైతే రెడీ చేసుకుందాం. దానికోసం ఒక మీడియం సైజు 4 ఉల్లిపాయలైతే సరిపోతాయండి. వీటిని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో నేను చూపించిన సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. అంత డీప్ ఫ్రై అవ్వక్కర్లేదు. జస్ట్ పింక్ కలర్‌లో వస్తే చాలండి. ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రై చేస్తాము. ఇలా ఆనియన్స్ అన్నిటిని కట్ చేసేసుకొని లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలోకైతే తీసేసుకుందామండి. తర్వాత మనము ఈ కాకరకాయలనైతే ఒక్కసారి చూద్దాము. ఈ కాకరకాయల్లో నుంచి వాటర్ అయితే వచ్చాయండి కొన్ని. మనం ఇలా ఒక్కొక్క కాయని గట్టిగా పిండుకుంటే మిగిలిన వాటర్ అన్నీ కూడా బయటకొచ్చేస్తాయి. చేదనేది చాలా వరకు తగ్గిపోతుందండి. చేదేముండదసలు. ఉల్లిపాయ కారంతో కలిసినప్పుడు అసలు చేదేముండదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే మనము ఈ కాకరకాయలన్నిటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా ముందుగా ఫ్రై చేసుకుంటే కాకరకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఉల్లిపాయ కారంతో కలిసి ఫ్రై అయినప్పుడు మొత్తం అంతా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన కాకరకాయనంతా మనం ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుందామండి. ఈ కాకరకాయ చల్లారేలోగా మనము ఇందాక వేయించుకున్న ఉల్లిపాయనైతే మిక్సీ పట్టుకుందామండి. ఇందులో ఒక 7, 8 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. నేను 4 టేబుల్ స్పూన్స్ కారం అయితే తీసుకున్నాను. సాల్ట్ వేసి ఇలా మెత్తగా మనము మిక్సీ పట్టుకుందామండి. మరీ సాఫ్ట్‌గా అక్కర్లేదండి. కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నా కూడా టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలాని కాకరకాయ ముక్కల్లోకైతే మనము స్టఫ్ చేసుకుందామండి. ఇలా అన్నిట్లోకి స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా! మిడిల్ బిట్స్‌లో కూడా మంచిగా స్టఫ్ చేసేసుకొని ఇలా అన్నిటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగిలిన ఆ మసాలాని పక్కనుంచుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని, కొంచెం జీలకర్ర వేసుకొని, ఆవాలు వేసుకొని, తర్వాత పచ్చిశనగపప్పు వేసేసుకొని, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం స్టఫ్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నిటిని పెట్టేసుకొని, స్లో ఫ్లేమ్‌లో అయితే మనము ఫ్రై చేసుకుందామండి మాడిపోకుండా. ఎందుకంటే ఉల్లిపాయ అనేది మాడిపోతుందండి. మనం కలుపుకుంటూనే ఉండాలి. తరువాత ఆ మిగిలిన మిశ్రమాన్ని మొత్తం మనము ఈ కాకరకాయలో వేసేసి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టేసి కొద్ది నిమిషాలైతే ఉడికించుకుందామండి. చూసారు కదా! ఆయిల్ అయితే పైకొస్తుంది. అలా మనం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సాల్ట్, అలాగే ఇలా కరివేపాకుని తుంచి వేసుకుందామండి. కరివేపాకు స్టార్టింగ్‌లో అయితే వేయలేదు. కానీ ఇప్పుడు వేస్తున్నాను. ఫ్రై అవ్వదు అనుకోవద్దండి. ఖచ్చితంగా ఫ్రై అవుతుంది. ఇలా మధ్యలో వేసుకుంటేనే ఆ కరివేపాకున్న టేస్ట్ అంతా చక్కగా కాకరకాయకి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై. మీరు కూడా ఇలాగా ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక్కసారి కామెంట్స్‌లో చెప్పండి. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఈ కాకరకాయ ఉల్లి కారం వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మరి ఇలాంటి హోమ్ స్టైల్ రెసిపీస్‌తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.